మొత్తానికి ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైన ప్రధానాంశాలపై విశ్లేషణ అందించడానికి రాజకీయ విశ్లేషకులు తిరునరహరి శేషు గారు మనకు తన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్. ఇక 8వసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా వృద్ధి రేటు 6.3% నుంచి 6.8%గా ఉండవచ్చునని ఆర్థిక సర్వే వెల్లడించింది. మరోపక్క అంటే కేటాయింపులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏ శాఖ ఏ విధంగా కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి 2వ పూర్తి స్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అనంటే గత బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్ లాంటిది అని గత బడ్జెట్ లో చెప్పారు. ఇప్పుడు అది కొనసాగింపుగా ఈ 2వ బడ్జెట్ ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈ గత బడ్జెట్ లో ఒక 4 వర్గాలపైన పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. ఒకటి పేదలు, 2వది రైతులు, 3వది మహిళలు, 4వది యువత. అయితే ఈసారి బడ్జెట్ లో ఏ అంశాలపైన ఫోకస్ ఉంటుంది అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి బడ్జెట్ కి ముందు రోజున ఆర్థిక సర్వే విడుదల చేస్తారు. ఆర్థిక సర్వే విడుదల చేస్తున్నటువంటి సందర్భంగా లోక్సభలో అటు ప్రధానమంత్రి గాని ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సర్వేలో మనకి కనపడుతున్నటువంటిది ఏంటి అనంటే ప్రస్తుతం వృద్ధి రేటు దేశంలో 6.4%గా ఉంది. ఈ రాబోయేటటువంటి సంవత్సరంలో 6.3% నుంచి 6.8% ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇదే సంవత్సరంలో 7.2% వృద్ధి రేటు ఉంటే ఇప్పుడు అది 6.4%కి పడిపోయింది. అంటే మీరు వికసిత్ భారత్ లక్ష్యం 2047 నాటికి చేరుకోవాలి అనంటే వృద్ధి రేటు దరిదాపు 8% కొనసాగితేనే దాన్ని సాధించగలుగుతాం అనేటటువంటి అభిప్రాయం ఆర్థిక మంత్రి గారే చెప్పారు. కాబట్టి ఈ తక్కువ వృద్ధి రేటు తోటి మన లక్ష్యాలను ఎట్లా సాధిస్తాం అనేటటువంటి ఒక ప్రశ్న ఎదురవుతుంటే ఇక ఈ బడ్జెట్ లో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనేది ప్రధానమంత్రి గారు తన మాటల్లోనే చెప్పారు. 2 ముఖ్యమైనటువంటి, ఒకటి మహాలక్ష్మి కటాక్షం ఎవరికి ఉంటుంది, పేదలకి మధ్యతరగతి వాళ్ళకి మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది అనేటటువంటి ఒక సూచన ఇవ్వటం జరిగింది. దాంతో పాటు మహిళలకి కూడా ఈసారి పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ లో అవకాశం ఇచ్చేది ఉంది. 2వది వ్యవసాయ రంగము, ఎంఎస్ఎంఈ రంగం పైన కీలకమైనటువంటి దృష్టి పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇదైతే ఇంకొకటి దేశం ఎదుర్కొంటున్న 2 కీలకమైనటువంటి సమస్యలపైన బడ్జెట్ లో ఏం చేయబోతున్నారు అనేటటువంటి ప్రశ్న కూడా ఎదురవుతుంది. రైట్.